ఒక 3 నెలల కనీసం ఒక 6 నెలల క్రితం చేస్తుంటే ఈయన గుర్తుపెట్టుకుని ఉండేవాళ్ళు. ఇంత ఆలస్యంగా చేయడం వల్ల ఇది పెద్దగా ప్రయోజనం అవుతుంది నిరుద్యోగులు అని నేను అనుకోను. అంటే లాస్ట్ మినిట్లో ఇవ్వడం వాళ్ళకి గుర్తుండదా? మొన్న కూడా జనవరిలో అనుకుంటాను నర్సింగ్ పోస్టులు జనవరి 11 ఎప్పుడో నోటిఫికేషన్ వేశారు. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు జాబ్స్ కూడా వచ్చేసినాయి, జాయిన్ అయిపోయారు కూడా. అంటే చాలా ఈ 2 నెలల నుంచి పోస్టులు వేస్తున్నారు, వెంటనే తీసేసుకుంటున్నారు. అది ప్రయోజనం అవుదా అంటున్నారు. ఇప్పుడు తను వచ్చినటువంటి సందర్భంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. అవును. ఇది 1,500,000 సచివాలయాలు, ఒక 50,000 డాక్టర్లు, ఇట్లాంటివన్నీ. ఈ మధ్య నర్సులు ఇవి తర్వాత మిగతా అవన్నీ నడుస్తున్నాయి. మన మధ్య కానిస్టేబుల్ కూడా తీశారు, ఎస్సీ కానిస్టేబుల్. కాబట్టి అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇది వాటిని అందరిని ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంటుందంటే ఉద్యోగం పొందిన వాళ్ళు నాకు ఈ ప్రభుత్వం వల్ల ఉద్యోగం వచ్చిందని ఫీల్ అవుతారా? రేషన్ తీసుకున్న వాళ్ళందరూ నాకు ఈ ప్రభుత్వం వల్ల బియ్యం వచ్చినాయి కాబట్టి నేను ఇలా కోటేద్దామని ఫీల్ అవుతారా? అట్లయితే కనుక అసలు ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు రావు కదా, మొదటి ఇచ్చినోడికే రావాలి కదా. కాబట్టి దాని వెనకాల చాలా రాజకీయాలు ఉంటాయి, చాలా లాజిక్లు ఉంటాయి. జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకోలేకపోయారు, లేదంటే నిరుద్యోగుల విషయంలో ఆయన సరిగ్గా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆ ముద్ర ఏదైతే ఉందో దాన్ని చెరుపుకునే ప్రయత్నం దీనివల్ల జరుగుద్దా జరగదా? అదే చెప్పేది. దాంట్లో వాళ్ళకి చివరిలో చేయడం వల్ల అదేం పట్టించుకోరు. ఇంకోటి చంద్రబాబుతో కంపేర్ చేస్తే భారీగా ఉద్యోగాలు ఇచ్చాడు. అవును. అదే సందర్భంలో ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నది మిస్ అయ్యాడు. అది చర్చ ఉంటుంది ఖచ్చితంగా, అది గుర్తుంటుంది, ఇది గుర్తుంటుంది. అయితే నిరుద్యోగులందరూ పోలరైజ్ చేస్తారా ఓట్లు అంటే అది అమాయకత్వం. పల్లె ప్రాంతాల నిరుద్యోగి నెగిటివ్గా ఓటేయచ్చు, చంద్రబాబు ఇస్తాడని వాళ్ళు నమ్ముతారా? బేసిక్గా ఆయన ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి అది అంత సులభమేం కాదు.